దీని అర్థం తెలిసిన అందరికీ నమస్కారం. అందరికీ నమో వెంకటేశాయ, పద్మావతీదేవి అయి నమో నమః. ఇప్పుడు ఒక శ్లోకం చెప్పాను కదా, దీని అర్థం అందరికీ తెలిసిన అని చెప్తా. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం అని. వందే అంటే నేను నమస్కారం చేస్తున్నాను అని. ఎవరికి నమస్కారం చేస్తున్నాను? తం, అతనికి నమస్కారం చేస్తున్నాను. ఎవరైనా మూకం వాచాలం కరోతి. మూక అంటే మూగవాడు. అటువంటి మూగవాణిని వాచాలం కరోతి, వాచాలుడుగా చేస్తాడు. అంటే అద్వితీయంగా, చక్కగా, అద్భుతంగా మాట్లాడగలిగేంత శక్తివంతునిగా చేస్తాడు. ఆయనకి నేను నమస్కారం చేస్తున్నాను. అంతేనా? వాచాలం మూకం కరోతి. అద్భుతంగా నేను ఏదో చాలా గొప్పగా మాట్లాడుతున్నాను అనుకునేవాడిని కూడా ఒక్కసారి మూగవాణ్ణి చేసి పారేయగలడు. మూగవాణ్ణి అంటే తన శక్తితో మాయ చేసి అని కాదు, నిరుత్తరుడిగా చేస్తారంటారే, అట్లా చేయగలడు ఆయన. మూగవాణ్ణి గొప్పగా మాట్లాడేవానిగా చేయగలడు. అర్థం లేకుండా వాగుతూ ఉండేవాడిని మూగవాడిగా కూడా చేసేయగలడు. అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు. పంగుం లంఘయతే గిరిం. పంగుహు అంటే ఒక కుంటివాడు. ఆ కుంటివాడిని గిరిం లంఘయతే, అతని చేత కొండలు దూకిస్తాడు, పర్వతాలు దాటిస్తాడు. అటువంటి శక్తివంతుడు పరమానంద మాధవుడు, పరమానంద స్వరూపుడైనటువంటి మాధవుడు. మా అంటే మన తల్లి లక్ష్మీదేవి, పద్మావతీదేవి. ధవహ అంటే ఆయన భర్త, అంటే శ్రీ మహావిష్ణువు లేదంటే శ్రీకృష్ణుడు. అటువంటి ఆయనకు నేను వందే నమస్కరిస్తున్నాను అని అర్థం. ఈ మాట నేను సాధారణంగా మొదలుపెట్టే ముందు చెప్తూ ఉంటాను. ఎందుకంటే నేను ఏదైనా చెప్పానంటే అది నా గొప్పతనం అని నేను ఎప్పుడూ అనుకోను. అది అక్కడి నుంచి వస్తున్నటువంటి కృప అని భావిస్తూ ఈ శ్లోకంతో నేను మొదలు పెడుతూ ఉంటాను. సరే, ఈరోజు యోగా డే అంటున్నాం కదా మనం. ఈ యోగా అనేది ఇప్పుడు వేదాల నుంచి, అతి ప్రాచీన కాలం నుంచి సనాతనమైనటువంటి ప్రక్రియ ఇది. అయితే దీనిని మనకు పరిచయం చేసింది, లోకానికి ప్రధానంగా పరిచయం చేసింది ఎవరంటే పతంజలి మహర్షి గారు అన్నారు. సరే, ఆయనను ధ్యానించేటటువంటి ఒకానొక శ్లోకం ఉన్నది. ఏమంటే అది యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునీనాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. ఆనతః అస్మి, నేను శిరసు వంచి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఎవరికి? పతంజలిం, పతంజలి మహర్షికి. ఎటువంటి వారు ఆయన? మనం ఏ పనినైనా సరే ఎట్లా చేయాలి? చాలా పనులు చేస్తూ ఉంటాం కదా మనం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు, చివరికి లేవడం కూడా ఒక పని, నిద్రించడం కూడా ఒక పని. పనులు మనం ఎట్లా చేయాలి అంటే త్రికరణ శుద్ధిగా చేయాలి అని అన్నాం. త్రికరణ శుద్ధిగా చేసిన పనులను లోకము మెచ్చును, దేవుడు మెచ్చును కదా. ఏమిటి త్రికరణాలు? త్రికరణాలు అంటే ఏమిటి? మనస్సు, వాక్కు, కర్మ. అంటే మనం చేసేటటువంటి శరీరంతో, చేతులతో చేసేటటువంటి పని. ఈ మూడింటిని త్రికరణాలు అంటారు. త్రికరణ శుద్ధిగా చేయాలి ఏ పనిని చేసినా సరే కదా. ఈ త్రికరణ శుద్ధి అంటే ఎట్లా వస్తుంది? అది ఈ మూడింటికి కూడాను పతంజలి గారు మనకు దారి చూపించారు. యోగేన చిత్తస్య, మొట్టమొదట మన మనస్సులో ఉండాలి శుద్ధి అనేది. మనస్సు శుద్ధిగా ఉంటే మిగిలినవన్నీ కూడా శుద్ధంగానే మారుతాయి. కాబట్టి చిత్తశుద్ధి ఎట్లా వస్తుంది?
యోగేన, యోగము ద్వారా వస్తుంది. కాబట్టి మనకి యోగ శాస్త్రాన్ని ప్రసాదించిన వారు పతంజలి మహర్షి గారు. అట్లాగే మనం మాట్లాడే మాట కూడా శుద్ధంగా ఉండాలి. మనం మనసులో ఏమనుకుంటామో మన మాట ద్వారా కూడా అదే వ్యక్తం కావాలి అని అన్నాం. మరి మాట శుద్ధి కావడానికి ఆయన ఏం చేశారు? పదేన వాచాం, ఆయన పదశాస్త్రాన్ని ప్రసాదించారు. ఆయన వ్యాకరణ శాస్త్రాన్ని కూడా వ్రాశారు పతంజలి గారు. మనకు తెలిసింది కేవలం యోగ శాస్త్రాన్ని పరిచయం చేశారు అన్నట్టు మాత్రమే, కానీ ఆయన వ్యాకరణ శాస్త్రాన్ని కూడా అందించారు. వ్యాకరణం నేర్చుకోవడం ద్వారా మనము మాట్లాడేటటువంటి భాష శుద్ధంగా ఉంటుంది. ఆ విధంగా చిత్తశుద్ధిని కలుగజేశారు, భాషాశుద్ధిని, వాక్శుద్ధిని కూడా కలుగజేశారు. వాక్శుద్ధి ఉన్నవారికి ఏం చెప్తే అది నెరవేరుతుంది అని చెప్పి అంటారు. అట్లాగే శరీరం అనేటువంటిది ఒకటి ఉంది. అది కూడా ఎప్పుడూ కలుషితం అవుతూనే ఉంటుంది. ఆ విషయం కూడా మనకు తెలుసు కదా. పొద్దున్నే మనం లేచామనుకోండి, ఎట్లా ఉంటుంది? ముఖము, నోరు ఇవన్నీ కూడాను మనకు భారంగా అనిపిస్తూ ఉంటుంది. చక్కగా ముఖం కడుక్కుంటాం, స్నానం చేస్తాం, ఈ విధంగా మాలిన్యాలన్నీ మనం వదిలించుకుంటాం. అయినా సరే మధ్యాహ్నం అయ్యేసరికి మళ్ళీ చెమట పట్టేస్తూ ఉంటుంది, మళ్ళీ స్నానం చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇట్లా నిత్యము అశుద్ధంగా ఉంటూ ఉంటుంది ఈ శరీరం అనేది, పాంచభౌతికమైన శరీరం కాబట్టి దీనిని కూడా శుద్ధం చేసుకోవాలి. అనేక రకాలైన వ్యాధులు ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని తొలగించుకోవడం కోసము ఇదే పతంజలి మహర్షి గారు ఆయన ఒక ఆయుర్వేద గ్రంథాన్ని కూడా మనకు ప్రసాదించారు. కాబట్టి ఇట్లా యోగేన చిత్తస్య, యోగ శాస్త్రాన్ని ప్రసాదించి మనకి మనశ్శుద్ధిని కలుగజేశారు. పదేన వాచాం, వ్యాకరణ శాస్త్రాన్ని ప్రసాదించి మనకు వాక్శుద్ధిని కలుగజేశారు. మలం శరీరస్య చ వైద్యకేన, శారీరకమైనటువంటి మాలిన్యాలను తొలగించడం కోసం మనకు ఆయుర్వేద శాస్త్రాన్ని ప్రసాదించారు అటువంటి ఘనుడు. కాబట్టి మనం ఏ పని చేసినా సరే ఈ త్రికరణ శుద్ధిగా చేయడం కోసం అవసరమైనటువంటి సామగ్రినంతా కూడాను ఆయన మనకు ప్రసాదించారు. అటువంటి పతంజలి మహర్షి గారిని ఈరోజు మనం తలుచుకుందాం. ఇక్కడ పతంజలి గారి పటం ఉంటుంది అనుకున్నాను. ఆయనకి నైవేద్యం సమర్పించి మనము ప్రారంభిద్దాం. ఇక్కడ ఉన్నట్టుగా వెనకాలే నాగుల దేవత ఉన్నారు. పతంజలి మహర్షి నాగస్వరూపం అన్నమాట. వెనకాల మనం ప్రసాదం పెడదాం. ఆయన ఆదిశేష స్వరూపం, ఆదిశేషావతారం. ఆయన స్థిర సుఖమాసనం అని అంటారు కదా. ఆసనం అంటే ఏమిటి? చాలా రకాలైనటువంటి ఆసనాలు మనం మన గురువు గారి నుంచి నేర్చుకుని ఉంటాం. కానీ ఆసనం స్థిరంగా ఉండాలి, కదలకుండా ఉండగలగాలి, సుఖంగా ఉండాలి. కదలకుండా ఉన్నాము అంటే కష్టపడి కూర్చోవడం, ఆ ఆసనంలో ఉండడం కాదు. అది చేస్తూ ఉన్నప్పుడు మనకు సుఖంగా కూడా అనిపిస్తూ ఉండాలి. కాబట్టి స్థిర సుఖమాసనం అంటారు. ఆదిశేషుడు అట్లాంటి వాడు. తన పణ మీద సమస్త భూమండలాన్ని ఆయన వహిస్తూ ఉన్నాడు. కానీ కొంచెం కూడా తొణకడు, బెణకడు. అటువంటి ఆదిశేష స్వరూపమే శ్రీ పతంజలి గారు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. సరే, ఏ పనినైనా మనం ఇట్లా చేయాలనుకున్నాం కదా త్రికరణ శుద్ధిగా. కానీ ఎంత త్రికరణ శుద్ధిగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా మనకు కొన్ని అంతరాయాలు వస్తూ ఉంటాయి కదా. మనం సరిగా చేయలేకపోతున్నామే అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే అంతరాయాలు కొన్ని ఉన్నాయనుకున్నాం కదా. ఆ అంతరాయాల జాబితాను కూడా మన మహర్షి గారు చెప్పారు, పతంజలి మహర్షి గారు. వ్యాధి, స్థాన, సంశయ, ప్రమాద, ఆలస్య, అవిరతి, భ్రాంతి దర్శన, అలబ్ధ భూమికత్వ, అనవస్థితత్వాని.
ఈ 9 రకాలైనటువంటి అంతరాయాలు కూడా కలుగుతూ ఉంటాయి అని పతంజలి మహర్షి వారు చెప్పారు. ఏమిటివి? వ్యాధి అన్నాం. వ్యాధి అంటే అది మానసికమైనదైనా కావచ్చు, లేదంటే శారీరకమైనదైనా సరే కావచ్చు. ఆ వ్యాధి అనేది ఉండటం వల్ల మనము సరిగ్గా మన పని మనం చేసుకోలేకపోతుంటాం. మనం ధ్యానంలో కూర్చుందామని అనుకుంటాము. కొంతసేపు అయ్యేసరికి మనస్సు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. మనస్సును మనం కంట్రోల్ చేయలేకపోతున్నాము. అంతేనా? శరీరాన్ని కూడా మనం కంట్రోల్ చేయలేం. కాసేపు ఇట్లా కూర్చుంటాము, ఇక్కడ ఏదో నొప్పి అనిపిస్తుంది, మరొకటి ఏదో అనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడాను వ్యాధి సంకేతాలు. వ్యాధి అంటే కేవలం ఏదో క్యాన్సరు ఇట్లాంటివి మాత్రమే వ్యాధులు కాదు. ఇవి చిన్న చిన్నవి కూడాను, చిన్న చిన్న వ్యాధులు ఇవన్నీ వ్యాధి. అట్లాగే స్థానము అని అన్నాం. స్థానము అనేది రెండవ అంతరాయం. అంతరాయం అంటే మన పనికి అడ్డు తగులుతూ ఉండేది. స్థానము అంటే దాని మీద మనసు లేకపోవడం. అసలు ఈ ధ్యానం చేద్దాము, లేదంటే యోగం చేద్దాము అనేటటువంటి మనసే లేకుండా ఉండడం. బద్ధకం కాదు స్థానం అంటే. అసలు దాని మీద చేద్దామనేటటువంటి మనసే లేకుండా ఉండడం స్థానం. ఇది ఒక అంతరాయం. సంశయము అనేది మూడవది. సంశయం అంటే సందేహం. ఇది ఇట్లా చెప్పారు కదా, ఇది నిజమేనా, దీనివల్ల మనకు నిజంగా ఇటువంటి ఫలితం లభిస్తుందా అనేటటువంటి సంశయం అనేది ఒకటి ఉంటుంది. సంశయం కలిగేసరికి ఏమవుతుంది? సరిగా మనం పనిచేయడం మానేస్తాం. ఇది మూడవ రకమైనటువంటి అంతరాయం. వ్యాధి స్థాన సంశయ ప్రమాదము అనేది. తెలుగులో ప్రమాదము అంటే దాన్ని ఏమంటారు, ఏదో ఒక యాక్సిడెంట్ ఇట్లాగా మనము వ్యవహారంలో ఉన్నది. కానీ ప్రమాదము అంటే పొరపాటు మనం చేస్తున్నాం, ఆసక్తిగానే చేస్తున్నాం, కానీ చేసేటటువంటి ప్రక్రియలో పొరపాటు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఈ విధంగా కాదు, ఇంకొక విధంగా చేయాలి, కానీ మనం మరో విధంగా చేసేస్తూ పోతున్నాం. ఇది ఒక అంతరాయము. దానివల్ల మనము చేస్తున్నటువంటి దానికి సరైనటువంటి ఫలితం రాకుండా పోతుంది. సో ప్రమాదము అంటే పొరపాటు. వ్యాధి స్థాన సంశయ ప్రమాద ఆలస్యము. ఆలస్యం అంటే దీనికి కూడా తెలుగులో వేరే అర్థం మనం పెట్టేసుకున్నాం. ఈయన ఆలస్యంగా వచ్చాడు అంటే సమయానికంటే ఇంకా విలంబనం చేసి వచ్చాడు. 7 గంటలకు రమ్మంటే 7:30కు వచ్చాడంటే ఆలస్యంగా వచ్చాడు అంటాం మనం. కానీ సంస్కృతంలో ఆలస్యము అంటే అలసత్వము అన్నమాట. అలసత్వము అంటే సోమరితనం, బద్ధకం, చేయడానికి బద్ధకించడం. ఈరోజు చేసాము, మరో రోజు చేయడం మానేసాము, మళ్ళీ ఎల్లుండి చేద్దాంలే అనుకుంటాము. ఈరోజు నాకు బాగాలేదు, ఇంకో రోజు చేద్దాంలే అనుకుంటాము. ఇటువంటి దానిని ఆలస్యము అని చెప్పేసి అంటారు. ఇది ఎట్లా చేయాలి అభ్యాసం అనేది? సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవిత దృఢభూమి ఇది ఈ విధంగా చేయాలి అభ్యాసం అనేటటువంటిది. దీర్ఘకాలం చేయాలి. ఒకరోజు చేసి నేను యోగా చేశాను అని చెప్పుకుంటే ఎట్లా? లేదంటే ఒక వారం రోజులు చేసాం. ఎందుకని? ఇది యోగా వీక్, ఈ యోగానికి సంబంధించిన సప్తాహం, వారం రోజులు చేశాను, అమ్మయ్య నేను గొప్పగా చేశాను అనుకుంటే చాలు. దీర్ఘకాలం పాటు చేస్తూనే ఉండాలి. నైరంతర్యంగా చేయాలి. నైరంతర్యం అంటే నిరంతరంగా చేస్తూ ఉండాలి. అంతరము అంటే మధ్యలో గ్యాప్ అంటామే అది. నిరంతరం అంటే అటువంటి గ్యాప్ లేకుండా చేయాలి. ఈరోజు చేసాము, 10 సంవత్సరాలు చేశాను, కానీ ఎప్పుడు వారానికి ఒకసారి చేశాను. దానివల్ల కూడా లాభం లేకపోవచ్చు. నిరంతరంగా చేయాలి. గ్యాప్ అనేది లేకుండా చేస్తూనే ఉండాలి. అది కూడా ఎట్లా చేయాలి? సత్కారాసేవిత. మనం చేస్తూ ఉన్నటువంటి పని పట్ల ఆదరభావంతో, ఎంతో గౌరవంతో దాన్ని చేస్తూ ఉండాలి. చేద్దాంలే, ఆయన నన్ను ఊరికి సతాయిస్తున్నాడు కాబట్టి నేను చేస్తాను అనుకుంటే చాలదు. మనకు స్వతహాగా మనసులో దాని పట్ల గౌరవభావం ఉండాలి. అటువంటి గౌరవభావంతో చేయాలి. కాబట్టి దీర్ఘకాలం పాటు చేయాలి, నిరంతరం చేస్తూ ఉండాలి. అట్లాగే దాని పట్ల ఎంతో ఆదరంతో, గౌరవభావంతో చేస్తూ ఉండాలి, ప్రేమతో చేస్తూ ఉండాలి. ఇట్లా చేస్తే దానిని అభ్యాసం అని చెప్పేసి అంటారు. అది తరువాత అవిరతి అన్నాం. ఇది ఎట్లా అంటే
ఫలితం పట్ల ఆసక్తి లేకుండా చేయాలి. నిజానికి ఫలితం పట్ల ఆసక్తి అనేది లేకుండా చేయాలి. నాకు ఇది చేస్తాను కాబట్టి నాకు ఏదో వస్తుంది, దాంతో నేను ఏదో సాధిస్తాను, ఇలా కలలకంటూ చేయకూడదు. ఇది చిన్నపిల్లలైతే పర్వాలేదు, ఎందుకు చేయాలి యోగా చేస్తే నీకు బలం వస్తుంది శరీరంలో. జిమ్ముకు వెళ్ళి చేయడం కంటే, ఎక్సర్సైజులు చేయడం కంటే ఇట్లా చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఇట్లాగ చిన్నపిల్లలకు ఆశ పెట్టి చేయిస్తే ఓకే, అంతవరకు పర్వాలేదు. కానీ క్రమంగా పరిణితి వస్తూ ఉన్న కొద్దీ ఫలితాలను ఆశించకుండా చేస్తూ ఉండాలి. అది వైరాగ్యము అంటారు. వైరాగ్యం అంటే ఏంటి? దృష్టానుశ్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యం అని చెప్పేసి అంటారు. దృష్ట విషయాలు ఉన్నాయి. దృష్టములు అంటే మనం చూస్తూ ఉన్నవి. చూస్తూ ఉన్నటువంటి విషయాల మీద వితృష్ణ, దాని మీద ఆశ లేదు, కోరిక లేదు. ఏదో ఒకటి చూస్తే అది మనకు కావాలనిపిస్తూ ఉంటుంది. మానవులం కదా, ఇది వేసవికాలం కదా, ఎక్కడ పడితే అక్కడ మామిడి పండ్లన్నీ కనిపిస్తూ ఉంటాయి, చూడగానే నోరు ఊరుతూ ఉంటుంది. దాన్ని వైరాగ్యం అంటాము మనం? కాదు. దాన్ని తినాలి, దాని రుచి ఏమిటో చూడాలి, ఆనందించాలని కోరిక కలుగుతూ ఉంటుంది. అట్లా చూసే వస్తువుల మీద అటువంటి ఆసక్తి కలగకుండా ఉండడం. ఆనుశ్రవికములు అంటే ఇతరులు రకరకాలుగా చెప్పేటటువంటి ప్రసంగాల వల్లనో మరెక్కడో మనం దాని గురించి వింటే దాని మీద మనకు కోరిక కలగవచ్చు. అట్లాంటిది ఒకటి నా ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది కదా, నాకు సొంతమైతే బాగుంటుంది కదా అని చెప్పి కోరిక కలగడం, అది కూడా రాగమే. కానీ మనం చూసిన వస్తువుల మీద కానీ, గొప్పగా ఎవరో చెప్పగా దాని గురించి విన్నటువంటి విషయాల మీద కానీ ఎటువంటి స్పృహ లేకుండా ఉండటం, అది వైరాగ్యము అన్నాం. అటువంటి వైరాగ్యం అనేది యోగ విషయంలో కూడా ఉండాలి. నాకు ఈ శక్తులు కావాలి, ఆ శక్తులు కావాలి అని ఉంటే అది కొంతవరకు సిద్ధిస్తుంది. పూర్తిగా అది సిద్ధించడం అనేది జరగదు. ఈ సిద్ధులు ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఆ సిద్ధుల మాయలో గనక పడితే మనకు చిట్టచివరిదైనటువంటిది ఏమిటి? 4 విధాలైనటువంటి పురుషార్థాలు ఉన్నాయి అంటారు కదా. ఏమిటవి? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. మోక్షం అనేది అది పరమ అర్థం. చిట్టచివరిగా మనకు కావలసింది అదే మోక్షం అనేది. దానికి దూరం అయిపోతూ ఉంటాం ఈ సిద్ధుల మాయలో కనుక పడుతూ ఉంటే. కాబట్టి ఇట్లాంటి సిద్ధులు, ఇట్లాంటి శక్తులు, ఇటువంటి వాటి విషయంలో విరక్తి ఉండాలి. అటువంటి విరక్తి లేకపోతే అదే ఒక పెద్ద అంతరాయం అన్నాం. ఇది కాబట్టి ఇవన్నీ అంతరాయాలే. వ్యాధి, స్థాన, సంశయ, ప్రమాద, ఆలస్య, అవిరతి. భ్రాంతి దర్శనము అని అన్నాం. భ్రాంతి దర్శనం అంటే దీనికంటే గొప్పగా ఇంకెవరో చెప్తారు, లేదంటే గురువు గారు చెప్పారే అటువంటి సిద్ధి నాకు కలిగేసింది, అమ్మయ్య ఇంకా నేను చేయనవసరం లేదు అనేటటువంటి భ్రాంతి. ఆ భ్రాంతిలో కనుక పడితే నాకు సిద్ధించింది అనుకుంటే ఇంకేమైంది? దాని మీద ఎవరైనా సరే ఇప్పుడు 10th క్లాస్లో నాకు స్టేట్ ఫస్ట్ రావాలని ఎవరు కోరుకోరు? ఫస్ట్ క్లాస్ రావాలని ఎవరు కోరుకోరు? నాకు గుర్తింపు రావాలని ఎవరు కోరుకోరు? అందరం కోరుకుంటాం. మనం విద్యార్థులుగా ఉన్నప్పుడు అందరం కోరుకొని ఉంటాం. కానీ ఒకసారి మనం సాధించేసాం దాన్ని 10th క్లాస్లో. ఇప్పుడు ఏమిటి, మనము ఎంఏ వెళ్ళాం, పిహెచ్డి చేసాం, అన్నీ చేసాం. ఇప్పుడు మళ్ళీ 10th క్లాస్లో వెళ్ళి ఫస్ట్ క్లాస్ సంపాదించాలని అనుకుంటాం మనం? అనుకోం. ఎందుకని అప్పుడే సాధించేసాం దాన్ని. సాధించిన దాన్ని మళ్ళీ సాధించాలని ఎవరు అనుకుంటారు? అట్లాగా ఈ భ్రాంతి దర్శనం ద్వారా కలిగేటటువంటి ఒకానొక పొరపాటు. ఏమవుతుంది దానివల్ల? నేను సాధించాను కాబట్టి ఇక నేను చేయాల్సిందేమీ లేదు అనే తృప్తి కలిగితే ఇంకక్కడతో మనం అంతరాయమే, అది వదిలిపెట్టేస్తాం. ఆ తర్వాత అలబ్ధ భూమికత్వం అన్నాం. అలబ్ధ భూమికత్వము అంటే మనం ఎంత ప్రయత్నించినా సరే, ఇప్పుడు వేసవి కాలం వస్తే కానీ మామిడి చెట్టు ఫలించదు. కొన్ని జాతులు ఉన్నాయనుకోండి, అది నిత్యం సంవత్సరం పొడుగునా ఫలిస్తూ ఉంటుంది. కానీ వేసవి కాలంలో మాత్రమే మామిడి పండ్లు మనకు బాగా వస్తాయి. అది రానంత వరకు మనం ఎదురు చూడాల్సిందే తప్ప అది వస్తుంది తప్పకుండా, కాలం సరిగా ఉన్నప్పుడు. అట్లాగే మనకు కూడా సరైన కాలంలో సరైనటువంటి అనుభూతి, సరైనటువంటి సిద్ధి కలుగుతాయి. అది ఎదురు చూడాలి. ఎదురు చూడకుండా నాకు రాదు అని మధ్యలో మానేస్తే అదొక అంతరాయం. అలాగే అనవస్థితత్వం. నిజంగా ఒకానొక స్థితికి మనం చేరుకున్నాం,
చేరుకున్నప్పటికీ కూడాను మనకి అనవస్థితత్వం, మనకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఆ స్థితిలో ఉండబుద్ధి కాక మనం దాన్ని వదిలిపెట్టేసాం. అదొక అంతరాయం. దానికంటే గొప్పవి ఇంకా వస్తాయి, కానీ ముందే వదిలిపెట్టేశాడు. వీటిని అంతరాయాలు అంటారు. 9 రకాలైనటువంటి అంతరాయాలు ఇవన్నీ కూడా పతంజలి గారు చెప్పినవి. సరే, మరి ఎట్లా ఉండాలి వీటిని అంటే మనము అభ్యాసం ద్వారానే అనుకున్నాం కదా. అయితే అభ్యాసం అనేది ఒక చిన్న చాలా చెప్పారు. ప్రణవ జపం చేయమన్నారు, అంటే ఓంకారాన్ని చేయమన్నారు, అట్లాగే ప్రాణాయామం చేయమన్నారు. మరొక అభ్యాసం ఏంటంటే మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష, ఈ 4 చెప్పారు. దేనికి వ్యతిరేకంగా? సుఖ దుఃఖ పుణ్యాల పట్ల. ఎవరైనా సరే సుఖంగా ఉన్నారనుకోండి, వారితో మనం ఎట్లా ఉండాలి? సుఖంగా ఉండడం అంటే ఆనందంగా ఉన్నారు, వారి పట్ల మనం ఎట్లా ఉండాలి అంటే స్నేహంగా ఉండాలి. మైత్రి, వారితో మైత్రీ భావన కలిగి ఉండాలి. అట్లాంటి వాళ్ళతో ఉండడం వల్ల మనకు కూడా అటువంటి సుఖం సుఖం అంటే భౌతికమైన సుఖం కాదు, అటువంటి సుఖం కలిగేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే దుఃఖంలో ఉన్నారు కొంతమంది, దుఃఖంలో ఉంటే వారి పట్ల ఎట్లా ఉండాలి మనం? కరుణ, వారి పట్ల దయ చూపించాలి. దుఃఖంలో ఉన్న వాళ్ళ పట్ల దయ చూపించాలి. ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలు, చిన్నప్పటి నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం. కానీ పతంజలి గారు కూడా ఇదే విషయం చెప్తున్నారు. అట్లాగే పుణ్యాత్ములు కొంతమంది ఉన్నారు, వాళ్ళని చూసి మనం ఎట్లా ఉండాలి? ముదిత, వారిని చూసి మనం చక్కగా ఆనందించాలి, అసూయ పడకూడదు, ఆయన పుణ్యాత్ముడు అని తెలిసినప్పుడు. అట్లాగే అపుణ్యాత్ములు కొంతమంది ఉన్నారు, అంటే దుర్మార్గులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, వారి పట్ల మనం ఎట్లా ఉండాలి? ఉపేక్ష అంటే వారిని పట్టించుకోకుండా దూరంగా ఉండడమే మంచిది, దుష్టుడికి దూరంగా ఉండాలి. ఇవన్నీ ఎవరు చెప్పారు? చాలా చిన్నప్పుడే మనకు తెలుసును. కానీ పతంజలి మహర్షి గారు కూడా ఇదే చెప్తున్నారు. చాలా చిన్న చిన్న విషయాలు. ఎవరైనా సుఖంగా ఉంటే వారితో స్నేహంగా ఉందాం, అసూయ ఇట్లాంటివి ఏమీ పెట్టుకోకుండా. దుఃఖంలో ఎవరైనా ఉంటే వారి పట్ల దయ చూపిద్దాం. పుణ్యాత్ములు ఎవరైనా ఉంటే వారిని చూసి ఆనందిద్దాం. అట్లాగే దుష్టులు ఎవరైనా ఉంటే వారికి దూరంగా ఉందాం. ఇంత చిన్న విషయాలు మనకు పతంజలి గారు చెప్పారు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటేను, కానీ ఈరోజు మన సమయం ఇంతవరకే. కాబట్టి నేను ఇక్కడితో ముగిస్తూ ఉన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడాను నా ధన్యవాదాలు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా టీటీడీ ఆరోగ్యానంద వీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు సమర్పిస్తూ ఇక్కడితో నేను విరమిస్తున్నాను. అందరికీ శుభాకాంక్షలు. మీ అభ్యాసం నిరంతరంగా కొనసాగుగాక, దీర్ఘకాల నైరంతర్య సత్కారాసే విధంగా చేయండి. ధన్యవాదాలు అందరికీ. నమస్తే. ధన్యవాదాలు మహోదయ. ఈరోజు ఏఈఓ దేవరాజులు గారి స్వహస్తాలతో గురువు గారికి ఒక చిరు సత్కారం, ప్రసాద వితరణ. ధన్యవాదాలు మహోదయ. దేవరాజు గారు ఎంతో శ్రమ కోర్చి మనకి ఇంత సౌకర్యాలు కల్పిస్తున్నారు టీటీడీ ద్వారా. చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ధన్యోస్మి మహోదయ. సార్ దగ్గర నేను 2 సంవత్సరాలు పీజీ కోర్స్ చదివాను అన్నమాట సాంస్క్రిట్ యూనివర్సిటీలో. కొద్దిసేపటికే ఎంత జ్ఞానం ఉంది, అలాగే 2 సంవత్సరాలు తీసుకునే అవకాశం కలిగింది. నిజంగా అవంతా కూడా ఇప్పుడు ఉపయోగపడుతూ ఉంది. ఆ రోజుల్లో తెలియలేదు, కానీ ఇప్పుడు ధ్యాన క్లాసులు చేసేటప్పుడు చక్కగా ఉపయోగపడుతూ ఉంది. ఇంకా సమయాభావం వలన మనము నెక్స్ట్ యోగా ఆసనాలు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మేడం ఎప్పుడు యోగా ఆసనాలు నేర్పిస్తారా అని. మేడం మడకా పరమేశ్వరి గారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండీగా ఉంటూ కూడా మనకి ఈ రోజున ఈ నైతిక విలువల గురించి అంతా కూడా తీవ్రంగా కాంక్షించే ఒక వ్యక్తి అన్నమాట. మేడం ఎంతో తపనతో మార్పు ఎక్కడో ఆశించడం మాత్రమే కాదు, మన దగ్గర నుంచి మొదలవ్వాలి, మనం ఇతరులకు కూడా మార్పును తీసుకొచ్చే ప్రక్రియలో నిమగ్నం అవ్వాలన్న విషయంగా తన సమయాన్నంతా కూడా ఎంతో సాఫ్ట్వేర్లో వెళ్ళిపోయి ఎన్నో కోట్లు సంపాదించుకోవచ్చు మేడం. కానీ భారతదేశం పట్ల ఉన్న అమితమైన దేశభక్తి వలన మేడం ఈ రోజున
భూతదయ ఉండాలి, అన్నిటి పట్ల మనకి సహృదయంతో. మేడం ఈ రోజున మనకి కన్యాకుమారి అందరూ విన్నారా? అక్కడ వివేకానంద స్వామి ధ్యానం చేసిన స్థలం కన్యాకుమారి రాక్ మెమోరియల్ దగ్గర వివేకానంద కేంద్ర ఉంది. అక్కడ ఒక నెల రోజులు రెసిడెన్షియల్ క్యాంప్లో మేడం కంప్లీట్గా తర్ఫీద్ అయ్యి ఒక సంవత్సరం ముందు మళ్ళీ ఈ మధ్య కూడా ఒకసారి వెళ్ళొచ్చారు కొంతమందిని తీసుకొని. సో అలాగా మేడం యొక్క శిష్యులంతా కూడా అక్కడికి తీసుకెళ్ళడం, యోగా అంతా కూడా ప్రశిక్షులను చేయడం, ఆ రకంగా ఎంతో సేవ చేస్తున్నారు. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాల వలన మేడం లాంటి వాళ్ళు మనకి ఇక్కడ దొరకడం అనేది నిజంగా మన అదృష్టం. మేడం ద్వారా ఈ రోజున యోగాసనాలు వేద్దాం. ఆల్రెడీ 6వ తేదీ నుంచి చేస్తున్నాం, చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు. దేవరాజుల గారికి అట్లనే తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా ఇటువంటి విషయాలని మళ్ళీ నిరంతరం మనము ఇటువంటి స్థలంలో, నిజంగా ఇట్లాంటి స్థలము ఎన్ని కోట్లు పెడితే వస్తుంది? డబ్బులతో సంబంధమా? స్వామివారు అమ్మవారు యొక్క సంపూర్ణ కరుణా కటాక్షాలు మన పట్ల ఉంది కాబట్టి మనం ఈ రోజున ఇట్లాంటిది వినియోగించుకోగలుగుతున్నాం. కాబట్టి పై అధికారులకు కూడా విన్నవించి ఇటువంటిది మరిన్ని రోజులు జరిపించాలని కోరుకుంటున్నాం సార్. ఇది ఇలానే కంటిన్యూ అయితే యోగి మల్లవరం వాస్తవులు కూడా ఒక 50% ఇక్కడ ఉన్నారన్నమాట. అందరూ చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాము. ప్రతిరోజు కూడా త్వరలో ఆఫీసర్స్ కూడా మనము ప్రపోజల్ ఇవ్వబోతున్నాం. త్వరలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు మరింత జరగాలని, నిరంతరము జరగాలని ఆశిద్దాము. ఓవర్ టు పరమేశ్వరి గారు. ధన్యవాదాలు మేడం. నమస్కారం అండి. ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చిన అందరికీ నా గౌరవ అభినందనలు. మనమందరం ఇంకా యోగా స్టార్ట్ చేద్దాం. ప్లీజ్ బీ స్టాండ్ ఇన్ యువర్ ప్లేసెస్. డెమాన్స్ట్రేషన్కి రాజ్యలక్ష్మిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు లూజనింగ్ ఎక్సర్సైజెస్, శీతలీకరణ వ్యాయామంతో స్టార్ట్ చేస్తాం. నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాను. ఫస్ట్ మూమెంట్ మాత్రం మీరు అబ్జర్వ్ చేయండి, సెకండ్ మూమెంట్ నుంచి కలిసి చేద్దాం. ఓకే, ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. రైజ్ యువర్ బోత్ హ్యాండ్స్, ప్లేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చెస్ట్. బ్రీత్ ఇన్, స్లోలీ టేక్ దెమ్ బ్యాక్వర్డ్. బ్రీత్ అవుట్, బ్రింగ్ ఫార్వర్డ్. మీరు ఎంత వెనక్కి చేతులు స్ట్రెచ్ చేయగలిగితే అంత స్ట్రెచ్ చేయండి. గాలిని పూర్తిగా మీ ఛాతి నిండేలాగా బ్రీత్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మీ షోల్డర్స్ సమాంతరంగా మీ చేతులు రావాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, breathe in, breathe out, breathe in, breathe out. Last one, breathe in, breathe out. Now interlock your hands and place in front of your chest. Your knees should touch your body. Okay, first 0 degrees breathe in చేస్తూ చేతులు ముందుకు స్ట్రెచ్ చేస్తాం. Breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. Breathe in, breathe out. Last one, breathe in, breathe out. Now we will do 45 degrees. మీ చేతులు మీ నుదుటికి ఎదురుగా వస్తాయి. Breathe in, breathe out. Breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Last one, breathe in, breathe out. Now we'll go for 90 degrees. మీ చేతులు రెండు మీ తల పై భాగంలోకి వస్తాయి. Breathe in, breathe out, breathe in, breathe out. Full stretch. Breathe in,
breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Last one, breathe in, breathe out. Relax. Now we will go ankle stretching. Okay, breathe in, raise your both hands, place beside to your head. Breathe in, stretch your ankles. Breathe out, bring your hands beside to your body. Breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Last one, you have to hold. Breathe in, hold, breathe out, relax. Now we will do knee loosening position. Bring your both hands, give 1 feet apart your foot, bring your hands in front to you. Okay, while breathe out we will sit, while breathe in we will stand. Observe the demonstration if you have confusion. Breathe out, sit, breathe in, stand. Breathe out, sit, breathe in, stand. As per your capacity you can sit. If you have arthritis, no need to bend your body. Breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in. Now we will do hip joint loosening. మీ 2 చేతులు నడుముల దగ్గర నుంచి మీ తొడల మీదుగా మోకాల మీదకి వస్తాయి. గాలి వదులుతూ కూర్చుంటాం, గాలి పీలుస్తూ లేస్తాం. కాళ్ళు 2 పాదాల మునివేళ్ళ మీదకు ఇలా పైకి లేపుతాం. డెమాన్స్ట్రేషన్ గమనించండి. బ్రీత్ అవుట్, సిట్, బ్రీత్ ఇన్, మునివేళ్ళ మీద కూర్చోవాలి. బ్రీత్ అవుట్, సిట్, బ్రీత్ ఇన్, స్టాండ్. బ్రీత్ అవుట్, సిట్, బ్రీత్ ఇన్, స్టాండ్. బ్రీత్ అవుట్, సిట్, బ్రీత్ ఇన్, స్టాండ్. మీకు శరీరం సహకరిస్తేనే కూర్చోండి, ఇబ్బంది అయితే వంగద్దండి. బ్రీత్ అవుట్, సిట్, బ్రీత్ ఇన్, స్టాండ్. లాస్ట్ వన్, బ్రీత్ అవుట్, సిట్, బ్రీత్ ఇన్, స్టాండ్. నౌ వి విల్ డూ ఫార్వర్డ్ బెండింగ్. గాలి వదులుతూ ముందుకు వంగుతాం, గాలి పీలుస్తూ పైకి లేస్తాం. ఓకే, పొజిషన్, హ్యాండ్స్ రైస్. ఎస్, బ్రీత్ అవుట్, బెండ్, బ్రీత్ ఇన్, stand. Breathe out, bend, breathe in, stand. Breathe out, bend, breathe in, stand. Breathe out, bend, breathe in, stand. Last one, breathe out, bend, breathe in, stand. Now we will do side stretching. Give 1 meter apart between your foot. Raise your both hands parallel to the ground. మీ కుడి చేతిని కుడి తొడ మీద ఆనుస్తూ ఎడమ చేతిని పైకి తీసుకెళ్ళి ఎడమ చేతి వేళ్ళను గమనిస్తాం. అలాగే ఆపోజిట్ అన్నమాట. గమనించండి. బ్రీత్ ఇన్, బెండ్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సైడ్కి బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లాటరల్ అంటే పక్కకు మాత్రమే వంగుతాం, ముందుకు కానీ వెనక్కు కానీ వంగం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నౌ వి విల్ డూ క్రాస్ వేస్. కుడి చేతిని ఎడమ పాదం మీదకి, ఎడమ చేతిని కుడి పాదం మీదకి. ఓకే, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out. Last one, breathe in, breathe out. Now we will do jogging. She will demonstrate 4 different options. First you see the demonstration. Don't do while demonstration. This will be confuse you if you are not observing. The first variation, slowly start jogging on your toes. Don't do. Slowly forward jumping. Your knee should be bring up to your chest level. Now slowly backward. Your heel should touch your buttocks. Now 4th variation, sideways. Slowly.
Yes, change the variation. Slowly come to normal position. Now I will be giving instructions and you have to follow. నేను చెప్తూ ఉంటాను, మీరు ఫాలో అవుతూ చేయొచ్చు. నెమ్మదిగా 2 చేతులు పిడికిలు బిగించి ఛాతి మీద ఉంచుకొని మీ 2 మోచేతులు శరీరానికి పూర్తిగా ఆంచి మీ శరీరానికి ఎంత కెపాసిటీ ఉందో అంత వేగంగా ముని వేళ్ళ మీద జాగింగ్ చేయండి. స్లోగా స్టార్ట్ చేయండి. స్లోగా. వెరీ గుడ్. మెల్లిగా స్పీడ్ పెంచండి. ఇప్పుడు నెమ్మదిగా ఫార్వర్డ్ జంపింగ్. మోకాళ్ళు ఛాతి వరకు రావాలి. నౌ స్లోగా స్పీడ్ తగ్గించుకొని మీ హీల్స్ మీ పిరుదులకు తగలాలి. కమాన్. నౌ స్లోగా స్పీడ్ తగ్గించి సైడ్కి స్పీడ్ పెంచండి. సైడ్కి కాళ్ళు స్ట్రెచ్ చేస్తూ స్పీడ్ పెంచండి. నౌ స్లోలీ కామ్ డౌన్. నౌ వీ విల్ డూ ముఖధోతి. 2 కాళ్ళ మధ్య 1 మీటర్ డిస్టెన్స్ ఇచ్చి తొడలు కొంచెం కాళ్ళు వంచి తొడల మీద చేతులు పెట్టుకొని ఫోర్స్ఫుల్గా నోటితో గాలిని బ్లోఅవుట్ చేస్తాం. ఇలాగా బ్రీత్ అవుట్. 1 2 3. ఓకే. రిలాక్స్ ఇన్ శిథిల తాడాసన. 2 కాళ్ళ మధ్య 1 అడుగు దూరం, చేతులు శరీరానికి దూరంగా లూజ్గా వదిలేయండి. కళ్ళు నెమ్మదిగా మూసుకోండి. రిలాక్స్ అవుతూ మీ శరీరంలో జరిగిన మార్పులని గమనించండి. Please observe the changes in your body after warm-ups. Observe your stomach coming up and down while breathing. Feel the relaxation throughout the body. Feel the calm down in your breath speed. Now slowly we will come to తాడాసన స్థితి. నెమ్మదిగా కళ్ళు తెరుస్తూ కాళ్ళు 2 దగ్గరికి చేర్చి స్థితిలో నిలబడండి. ఇప్పుడు మనకు సూర్య నమస్కారాలు భువన చేసి చూపిస్తారు. అందరికీ డిస్టర్బ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు సూర్య నమస్కారాలు ఈ ఎలా ఉంటాయి పోస్చర్స్ అని చేస్తుంది. మీరు ఒక్కసారి చూడండి. తర్వాత మనం 2 సూర్య నమస్కారాలు చేద్దాం. మీకు బాడీ సపోర్ట్ చేస్తుంది అంటే కౌంట్ పెంచుతాం. ఓకేనా? ఫస్ట్ నమస్కార స్థితి. 2 అరచేతులు ఒకదాన్నొకటి పూర్తిగా ఆంచి ఉంచుతాం. 2 బొటన వేళ్ళు ఛాతికి మధ్యలో ఉండేలాగా చేతుల పొజిషన్ ఉంటుంది. 2 చేతులు ఒకదానికి ఒకటి పూర్తి లంబంగా ఉంటాయి. ఓకే. ఇట్లా స్ట్రెచ్ చేసి నిలబడతాం. ఇది నమస్కార స్థితి. ఇది సూర్య నమస్కార స్థితి. ఓకే. ఏకం. బ్రీత్ ఇన్. స్లోలీ బెండ్ బ్యాక్వర్డ్. టర్న్ దిస్ సైడ్. ఇటువైపు తిరుగు. ఇట్లా ముందుకురా. ఇంకా ముందుకురా. ఇప్పుడు చేయి. బ్రీత్ ఇన్. బెండ్ బ్యాక్వర్డ్. Breathe out, bend forward. Place your hands beside to your foot. ముందుకు వంగి కాళ్ళకి ఇరువైపులా చేతులు పెడతాం. 3 knee కుడి కాలుని వెనక్కి తీసుకెళ్తాం. ఎడమ కాలు 2 చేతులకి మధ్యలో ఉంటుంది. మన తల పైకి ఉంటుంది, మన చూపు పైకి ఉంటుంది. అశ్వ సంచాలనాసన్. గుర్రము పరిగెట్టడానికి రెడీ అయినప్పుడు కాలు ఎలా ముందుకు తీసుకొచ్చి పెడుతుందో అలాగా మన పోస్చర్ ఉంటుంది. అశ్వ సంచాలనాసన్. చత్వారి. టేక్ యువర్ లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్. ప్లాంక్ పొజిషన్. శరీరము 45 డిగ్రీలతో తల నుంచి కాళ్ళ వరకు బెండ్ చేసి ఉంటుంది. హిప్స్ పైకి కానీ కిందికి కానీ ఉండకూడదు. కరెక్ట్గా 45 డిగ్రీస్. పంచ. నీ డౌన్. రిలాక్స్ ఇన్ శశాంకాసన్. ఇందులో మన కాళ్ళ మీద మన పిరుదులు ఆనేలాగా మన హీల్స్ని టచ్ చేసేలాగా బ్యాక్కి బెండ్ అవుతాం.
మన పిరుదులకి మన హీల్స్కి మధ్య గ్యాప్ ఉండకూడదు. వీలైనంత వరకు వాటిని టచ్ చేయాలి. మీకు అలా టచ్ చేసిన తర్వాత మీ శరీరం సహకరిస్తే మీ నుదుటిని నేలకు తాకించండి. ఇది శశాంకాసన్. ఇందులో బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బోత్ చేయొచ్చు. నెక్స్ట్ షటలో కొంచెం శరీరాన్ని ముందుకు తీసుకొచ్చి గడ్డాన్ని నేలకు తాకిస్తాం. మన 2 కాళ్ళ వేళ్ళు నేలను తాకుతూ ఉంటాయి, మోకాళ్ళు నేలను తాకుతూ ఉంటాయి, మన జననంగాలు పైకి ఉంటాయి, నేలను టచ్ చేయి. మన పొట్ట భాగము ఛాతి భాగము నేలను తాకుతూ ఉంటుంది. 2 చేతులు ఇరువైపులా సపోర్ట్ చేస్తూ నేలను తాకిస్తాం. ఇది అష్టాంగాసన్. ఓకే. సప్త రైజ్ యువర్ అప్పర్ బాడీ. భుజంగాసన్. ఇక్కడ మన కింది నుంచి పొట్ట భాగం వరకు నేలకు తాకి ఉంటుంది, పై భాగం పైకి చూస్తూ ఉంటుంది. ఈ పొజిషన్లో బ్రీత్ ఇన్, నేను బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, అవి ఫాలో అవ్వండి. పర్వతాసన్. మన శరీరాన్ని పర్వతంలో పైకి లేపాలి. 2 పాదాలు నేలకు తాకాలి. 2 పాదాలు తాకించు. ఇది పర్వతాసన్. నవ నీ డౌన్, రిలాక్స్. మళ్ళీ శశాంకాసన్కి వస్తాం. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 10 బ్రింగ్ యువర్ రైట్ లెగ్ ఫార్వర్డ్. మనం ఏ కాలుని అయితే వెనక్కి తీసుకెళ్ళామో ఆ కాలుని ముందుకు తీసుకొస్తాం. ఓకే. అగైన్ అశ్వసంచాలనాసన్. 11 బ్రింగ్ యువర్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. అగైన్ పాదహస్తాసన్. 12 నమస్కార స్థితి. సో ఇక్కడ మనము ప్రతి స్టెప్లో డిఫరెంట్ పోస్చర్ వేస్తాం, డిఫరెంట్ ఆసన వేస్తాం. ఈ కంప్లీట్ సైకిల్తో మన ఒక సూర్య నమస్కార కంప్లీట్ అయినట్టు. ఇలాంటివి మనం రోజుకి మినిమం 12 చేయాలి. ఈరోజు మీకు కొత్త కాబట్టి ఓన్లీ 2 చేద్దాం. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ దెన్ వీ విల్ కంటిన్యూ ఫర్ ద అదర్ కౌంటింగ్. ఓకే. శ్లోకంతో స్టార్ట్ చేద్దాం. నమస్కార స్థితి. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖం తత్వం పూషన్న పావృణు సత్యధర్మాయ ద్రష్టయే. సత్యం అనే బంగారు పాత్రకు మూతగా ఉన్న ఓ సూర్య భగవానుడా, నువ్వు మాకు మార్గదర్శివై మాకు సత్యాన్ని చూపించుదువుగాక. ఇది దీని అర్థం. ఓకే. ఇప్పుడు మనము బీజయుక్తమైన మంత్రాలతో సూర్య నమస్కారాలు చేస్తాం. ఓం హ్రాం మిత్రాయ నమః. ఏకం బ్రీత్ ఇన్ బెండ్ బ్యాక్వర్డ్. 2 బ్రీత్ అవుట్ బెండ్ ఫార్వర్డ్. 3 బ్రీత్ ఇన్ టేక్ యువర్ రైట్ లెగ్ బ్యాక్వర్డ్. 4 బ్రీత్ అవుట్ టేక్ యువర్ లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్, ప్లాంక్ పొజిషన్. 5 నీ డౌన్. 2 మోకాళ్ళు నేలకు తాకించి మీ పిరుదుల మీద మీ శరీరం ఆనిస్తూ ముందుకు వంగి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. శశాంకాసన్. షట ముందు శరీర భాగాన్ని కొంచెం ముందుకు తీసుకొచ్చి గడ్డం నేలకు తాకిస్తూ ఇక్కడ హోల్డ్ చేస్తాం. ఇక్కడ కేవల కుంభక ఆటోమేటిక్గా బ్రీత్ హోల్డ్ అవుతుంది. సప్త బ్రీత్ ఇన్ రైజ్ యువర్ అప్పర్ బాడీ. 8 పర్వతాసన్. 9 నీ డౌన్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 10 బ్రింగ్ యువర్ రైట్ లెగ్ ఫార్వర్డ్. మీ కుడి కాలిని ముందుకు తీసుకొచ్చి పాదాల మధ్యలో ఉంచండి. 11 బ్రింగ్ యువర్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. పాద హస్తాసన్. పాదాలకు ఇరువైపులా హస్తాలు ఉంటాయి. 12 నమస్కార స్థితి. స్పెట్స్ ఉన్న వాళ్ళు తీసి కింద ఉంచేయండి, కింద పక్కగా పెట్టుకోండి, ఎవరు తొక్కకుండా. ఓకే. సెకండ్ మనము
ఈసారి లెఫ్ట్ లెగ్ ముందుకు తీసుకొస్తాం. ఓకే, నమస్కార స్థితి. ఓం హ్రీం రవయే నమః. ఏకం బెండ్ బ్యాక్వర్డ్, బ్రీత్ ఇన్. ద్వే బెండ్ ఫార్వర్డ్, బ్రీత్ అవుట్. త్రీని బ్రింగ్ యువర్ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్, take your left leg backward. Chatwari, take your right leg backward, plank position. Pancha, knee down, relax, Shashankasan, breathe in, breathe out. Shata, chin down, bring your upper body forward and touch the chin to the floor. Ashtangasan. Sapta, raise your upper body, breathe in. Asta, Parvatasan, Parvatasan. Nava, knee down, breathe in, breathe out. Dasa, bring your left leg forward. Ekadasa, bring your right leg forward. Dwadasa, నమస్కార స్థితి. ఓకే, ఇంకా చేద్దామనే వాళ్ళు చేతులు ఎత్తండి. ఓట్లు కావాలి. చేద్దాం. ఓకే, మీకు శరీరం సహకరించకపోతే యూ కెన్ సిట్, మిగిలిన వాళ్ళు యూ కెన్ బీ సీటెడ్. ఓకే, నమస్కార స్థితి. ఓం హ్రూం సూర్యాయ నమః. ఏకం బ్రీత్ ఇన్, బెండ్ బ్యాక్వర్డ్. ద్వే బ్రీత్ అవుట్, బెండ్ ఫార్వర్డ్. త్రీని టేక్ యువర్ రైట్ లెగ్ బ్యాక్వర్డ్, బ్రీత్ ఇన్. చత్వారి టేక్ యువర్ లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్, ప్లాంక్ పొజిషన్. Pancha, knee down, breathe in, breathe out. Shata, chin down, Ashtangasan. Sapta, raise your upper body, Bhujangasan. Asta, Parvatasan, breathe in, gaze at your navel area. మీ బొడ్డు భాగాన్ని చూడాలి. Nava, knee down, breathe in, breathe out. Dasa, bring your right leg forward. Ekadasa, bring your left leg forward. Dwadasa, నమస్కార స్థితి. ద అదర్ సైడ్. ఈసారి మనము లెఫ్ట్ లెగ్ వెనక్కి తీసుకెళ్తాం. ఓకే, నమస్కార స్థితి. ఓం హ్రైం భానవే నమః. ఏకం బ్రీత్ ఇన్, బెండ్ బ్యాక్వర్డ్. ద్వే బ్రీత్ అవుట్, బెండ్ ఫార్వర్డ్. త్రీని టేక్ యువర్ లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్. చత్వారి టేక్ యువర్ రైట్ లెగ్ బ్యాక్వర్డ్, ప్లాంక్ పొజిషన్. Pancha, knee down, breathe in, breathe out, Shashankasan. Shata, chin down, come forward, touch your chin to the floor. Ashtangasan. Sapta, raise your upper body. Nava, Asta, gaze at your navel area, Parvatasan. Asta, Parvatasan. Nava, knee down, relax in Shashankasan. Dasha, bring your left leg forward. Ekadasha, bring your right leg forward. Dwadasha, namaskara sthiti. Okay. ఓం హ్రైం భానవే నమః. ఏకం బెండ్ బ్యాక్వర్డ్. ద్వే బెండ్ ఫార్వర్డ్. త్రీని టేక్ యువర్ రైట్ లెగ్ బ్యాక్వర్డ్. చత్వారి టేక్ యువర్ లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్.
Pancha, knee down, Shashankasan. Shata, chin down, Ashtangasan. Sapta, Bhujangasan, breathe in. Ashta, breathe out, Parvatasan. Nava, knee down, breathe in, breathe out. Dasa, bring your right leg forward. Ekadasa, bring your left leg forward. Dwadasa, Namaskara స్థితి. ఇంకొక 2 చేద్దామా? ఓకే, 6తో కంప్లీట్ చేద్దాం. లేదు ఇక్కడికి ఆపేద్దామా? ఫస్ట్ రోజే అంటే కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంటుంది చాలా. ఓకే, డన్. అట్లయితే మనము శిథిల తాడాసన, 2 కాళ్ళ మధ్య ఒక 2 ఇంచుల దూరం నుంచి 2 చేతులు శరీరానికి దూరంగా ఉంచి రిలాక్స్గా కళ్ళు మూసుకొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సూర్య నమస్కారాల తర్వాత మీ శరీరంలో వచ్చిన మార్పు చూడండి, మార్పును గమనించండి. రిలాక్స్గా ఉండండి. మీ శరీరాన్ని వీలైనంతగా వదులు చేసుకోండి. మీ శరీరంలో ప్రతి కండరము విశ్రాంతి పొందాలి. మీ శ్వాసలో వచ్చిన మార్పులు గమనించండి. నెమ్మదిగా మీ శ్వాస నెమ్మదించడం గమనించండి. ఫీల్ ద రిలాక్సేషన్ ఫ్రమ్ టో టు హెడ్. Observe the breathing. Observe your stomach movements. Okay. నెమ్మదిగా కళ్ళు తెరవండి. స్టాండింగ్ ఆసన స్థితి తాడాసన. తను తాడాసన చేస్తాడు. ఇంకా మీదట 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆసనాస్ చేస్తాం. స్టాండింగ్, సిట్టింగ్, ప్రోన్, సుపాయిన్. స్టాండింగ్లో మన పోస్చర్స్ అంతా నిలబడి చేస్తాము. సిట్టింగ్లో మన పోస్చర్స్ అంతా సిట్టింగ్ కూర్చొని చేస్తాం. ప్రోన్లో బోర్లో పడుకొని పొట్ట మీద పడుకొని చేస్తాం. సుపాయిన్లో వెల్లకిలా పడుకొని చేస్తాం. ఇవన్నీ మీకు ఇతను డెమాన్స్ట్రేట్ చేస్తుంటారు. మీరు ఆ డెమాన్స్ట్రేషన్ని ఫాలో అవుతూ చేయండి. మనము ఈచ్ వేరియేషన్కి 2 ఆసనాస్ చేస్తాం. యాక్చువల్గా ఈరోజు యోగా దినోత్సవ సందర్భంగా మనము గవర్నమెంట్ వారు ఇచ్చిన ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి. మీకు సుపరిచితంగా ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఈ ప్రొసీజర్నే కంటిన్యూ చేస్తున్నాం. ఈవెన్ ఈ ఆసనాలు కూడా మీకు ఆల్రెడీ పరిచయం ఉన్నవే. అవి కాకుండా కొత్తగా ఏవైతే సిట్టింగ్, ప్రోను చేస్తామో అవన్నీ కూడా గవర్నమెంట్ వారు ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం చేస్తున్నాం. ఓకే, నౌ స్టాండింగ్ ఆసనాస్. తాడాసన ప్రోటోకాల్ ప్రకారం చూద్దాము. ఏకం, ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్. ఫస్ట్ డెమాన్స్ట్రేషన్. ప్లీజ్ అబ్జర్వ్ వైల్ డెమాన్స్ట్రేషన్. డోంట్ డూ. ద్వే, స్ట్రెచ్ యువర్ లెగ్స్. ఏకంలో 2 చేతులు ఒకదానితో ఒకటి కలిపి మనము ట్విస్ట్ చేసి మన అరచేతులు పైకి ఉండేలాగా పైకి తీసుకెళ్ళి తల మీదుగా నిలబడతాం. మనము ఇందాక బ్రీతింగ్ ఎక్సర్సైజ్లో చేసినట్టు. నెక్స్ట్ యాంకిల్ స్ట్రెచ్చింగ్ కూడా చేస్తాం. ఇది తాడాసన స్థితి. రిలాక్స్. సో నౌ వీ విల్ డూ టుగెదర్. ఏకం, ఇంటర్లాక్ యువర్ హ్యాండ్స్ అండ్ ట్విస్ట్, ప్లేస్ ఇట్ అప్ టు యువర్ హెడ్. ద్వే, స్ట్రెచ్ యువర్ టోస్ అండ్ బీ ఇన్ ద పొజిషన్. టు మెయింటైన్ బ్యాలెన్స్, గేజ్ అట్ సింగిల్ పాయింట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఓకే, మీ ముందర ఉన్న ఒక పాయింట్ మీద మీ దృష్టిని ఉంచితే మీరు శారీరక సమతౌల్యాన్ని ఏర్పరచుకోగలుగుతారు. 3, రిలాక్స్ యువర్ లెగ్స్,
చత్వారి రిలాక్స్ యువర్ హ్యాండ్స్. ఈ ఆసన రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మన శరీరానికి సమతౌల్యత అనేది ఏర్పడుతుంది. శరీరం సమతౌల్యంగా ఉంటే మానసికంగా కూడా మనం సమతౌల్యతను ఈజీగా సాధించగలుగుతాం. నెక్స్ట్ ఆసన పాదహస్తాసనం. ఓకే, ఏకం, రైజ్ యువర్ బోత్ హ్యాండ్స్ parallel to the ground. Demonstration please. Now demonstration is going on. Dve, further rising and place beside to your head. Trini, bend your upper body up to the wrist area and slowly Chatwari completely touch your hands to the foot. Okay, now we will do Ekam, Dve, further rising, Trini, parallel to the ground, Chatwari, further bending and place your hands beside to your foot. స్పైన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హెర్నియా ఇష్యూ ఉన్నవాళ్ళు, ఇప్పటికే సివియర్ నడుము నొప్పితో బాధపడే వాళ్ళు, వర్టిగోస్ ఉన్నవాళ్ళు ఇది చేయాల్సిన అవసరం లేదు, లేదా మీ శరీరం సహకరించినంత మాత్రమే చేయండి. పంచ, భూమికి సమాంతరంగా శరీరాన్ని తీసుకురండి. షట, పూర్తిగా నిలబడండి. సప్త, చేతులు శరీరానికి ఇరువైపులా. అష్ట, పూర్తిగా రిలీజ్ చేయండి. ఇప్పుడు మనము అర్ధచక్రాసన చేస్తాం. టర్న్. ఏకం, రెండు చేతులు డెమాన్స్ట్రేషన్, రెండు చేతులు నడుముకు సపోర్టుగా పెట్టుకుంటాం. ద్వే, శరీర పై భాగాన్ని ఎంత వీలైతే అంత వెనక్కి వంచుతాం. ఓకే, ఈ ఆసనలో మన ఛాతీ తెరవబడి మన బ్రీతింగ్ కెపాసిటీ పెరుగుతుంది. నెక్స్ట్ మన పోస్చర్ కరెక్షన్ జరుగుతుంది. ఈ మధ్య అందరము మొబైల్స్ చూసి ఇలా వంగిపోయాం. ఈ ఆసన చేయడం వల్ల కరెక్షన్ అనేది జరుగుతుంది. నౌ విల్ డూ టుగెదర్. ఓకే, త్రీని స్టాండ్ నార్మల్, చత్వారి రిలీజ్ యువర్ హ్యాండ్స్. ఓకే, ఈ అబ్బాయి ఆల్రెడీ డెమాన్స్ట్రేషన్ ఇచ్చొచ్చాడు, అందుకే ఏమన్నా ఇబ్బంది పడుతున్నాడు ఏమి లేదు కదా. ఓకే, టుగెదర్. ఏకం, ఫస్ట్ బీ ఇన్ తాడాసన స్థితి. కాళ్ళు రెండు ఒకదానికొకటి పూర్తిగా కింద నుంచి పై వరకు నడుం వరకు ఆడుకొని ఉండాలి. శరీరం ఇరువైపులా చేతులు ఉండాలి. ఏకం, మన రెండు చేతుల్ని నడుముకి సపోర్ట్గా బ్యాక్ సైడ్ పెడతాం. ద్వే, స్లోగా వెనక్కి వంగుతాం బ్రీత్ అవుట్ చేస్తూ. త్రీని బ్రీత్ ఇన్ చేస్తూ స్టాండింగ్ పొజిషన్కి. చత్వారి, రిలీజ్ యువర్ హ్యాండ్స్. మనం ప్రతి ఆసనాకి కాంప్లిమెంటరీ ఆసన చేయాలి. ఇందాక మనము పాదహస్తాసనలో ముందు కొంగాం, ఇప్పుడు మనము అర్ధచక్రాసనలో వెనక్కి కొంగుతాం. ఇలా చేయడం వల్ల మన శరీరానికి ఉన్న సమతౌల్యత అనేది మిస్ కాకుండా ఉంటుంది. మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఈ పాయింట్ అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకేనా, ఇక్కడికి స్టాండింగ్ ఆసనాస్ అయిపోతాయి. సిట్టింగ్ ఆసనాస్ చేద్దాం. బీ సీటెడ్ ఇన్ యువర్ ప్లేసెస్. హీ విల్ షో డెమాన్స్ట్రేషన్, we will follow the instructions after him. Ardha Vrishtasana. Ekam, bend your right leg, place under your right buttock. Dve, bend your left leg, place under your left buttock. Now it is demonstration. It is Vajrasana Sthiti. Now Trini, sit on your knees. Chatwari, take your hand, support your wrist and bend backward. ఇందాక అర్ధ చక్రాసనలో ఎలా వంగామో అలా వంగితే చాలు. కాకపోతే మనము ఇప్పుడు మోకాళ్ళని సపోర్ట్ తీసుకుంటా కూర్చొని ఉన్నాం. పూర్తిగా నిలబడకుండా ఇలా కూర్చొని చేసాం. ఇది అర్ధ వృష్టాసన. యాక్చువల్ వృష్టాసన అయితే లక్ష్మి వృష్టాసనం చేద్దాం. వృష్టాసన్. ఏకం, ద్వే,
త్రీని చత్వారిలో 2 కాళ్ళు ఇలాగా మన హీల్స్ని పట్టుకోవాలి. చిన్న పిల్లలకి బాడీ సహకరిస్తుంది, వాళ్ళు ఇది వేయచ్చు. వేయలేని వాళ్ళు అర్ధ వృష్టాసనం వేద్దాం. మన నడుము దగ్గర చేతులు పెట్టి బ్యాక్కి వంగుదాం. ఎవరు ఎంత బాడీ స్ట్రెచ్ చేస్తే వాళ్ళకు అంత లాభం. స్ట్రెచ్ చేయాలి కదా అని మరీ ఎక్కువగా ఇబ్బంది అయ్యేలాగా స్ట్రెచ్ చేయొద్దండి. ఇది మీరు గమనించుకోవాల్సిన విషయం. నెక్స్ట్ శశాంకాసన్ రిలీజ్. పంచ హ్యాండ్స్ రిలీజ్. షట సిట్ డౌన్ ఆన్ వజ్రాసన్. సప్త రిలీజ్ యువర్ లెఫ్ట్ లెగ్. అష్ట రిలీజ్ యువర్ రైట్ లెగ్. నౌ వీ విల్ డూ అగైన్ వజ్రాసన్ ఫర్ శశాంకాసన్. ఇందాక మనము సూర్య నమస్కారాల్లో కూడా ప్రతిసారి 2 సార్లు శశాంకాసన వేసాం. ఏకం బెండ్ యువర్ రైట్ లెగ్, ప్లేస్ అండర్ యువర్ రైట్ బటక్. ద్వే బెండ్ యువర్ డెమాన్స్ట్రేషన్. ఇంకా నేను మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు, మీరు చూసేయండి. మళ్ళీ ఫ్లోలో చేసేద్దాం. ద్వే చత్వ త్రీని టేక్ యువర్ బోత్ హ్యాండ్స్ బ్యాక్. శశాంకాసన్ యా. త్రీని టేక్ యువర్ బోత్ హ్యాండ్స్ సైడ్ టు యువర్ హెడ్. చత్వారి బెండ్ ఫార్వర్డ్. నీ వెనక్క పిరుదులు హీల్స్ని తగులుతూనే ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో లేపద్దండి. చేతులు మాత్రం బాగా చాచి ముందుకు ఉండాలి, మన నుదురు నేలకు తాకించాలి. ఇది శశాంకాసన్. ఓకే. పంచ సిట్ షట రిలీజ్ యువర్ రైట్ లెగ్. సప్త రిలీజ్ యువర్ లెఫ్ట్ లెగ్. ఓకే, క్యారీ. ఇక్కడికి సిట్టింగ్ ఆసనాస్ అయిపోతాయి. మనము ఒక వృష్టాసన, ఒక శశాంకాసన వేస్తాం. ఓకేనా. నౌ స్థితి వచ్చి దండాసన స్థితి. 2 కాళ్ళు ఒకదాన్ని ఒకటి పూర్తిగా ఆనుకొని ఉంటాయి. చేతులు 2 శరీరానికి ఇరువైపులా ఉంటాయి. ఏకం బెండ్ యువర్ రైట్ లెగ్, ప్లేస్ అండర్ యువర్ రైట్ బటక్. ఆల్రెడీ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయొద్దండి. మోకాల నొప్పులు ఉన్న వాళ్ళు వజ్రాసనంలో కూర్చోవద్దు. ద్వే బెండ్ యువర్ లెఫ్ట్ లెగ్, ప్లేస్ అండర్ యువర్ లెఫ్ట్ బటక్. త్రీని సిట్ డౌన్ ఆన్ నీస్. వృష్టాసన్. సిట్ డౌన్ ఆన్ నీస్ మీద కూర్చోండి. చత్వారి వీలైతే హీల్స్ టచ్ చేయండి, లేదా నడుము దగ్గర చేతులు పెట్టుకొని బ్యాక్కి వంగండి. ఓకే, ఎస్, వెరీ గుడ్. వృష్టాసన అయినా వేయచ్చు, అర్ధ వృష్టాసన అయినా వేయచ్చు. నీస్ మీద కూర్చోవాలి. ఇప్పుడు వస్తుంది. పంచ ఫస్ట్ బెండ్ రిలీజ్ చేయండి. షట హ్యాండ్స్ రిలీజ్ చేయండి. సప్త రైట్ లెగ్ రిలీజ్ చేయాలి. అష్ట లెఫ్ట్ లెగ్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు మనం దీనికి కాంప్లిమెంటరీ శశాంకాసన్ వేస్తాం. శశాంకాసన్కి అగైన్ మళ్ళీ వజ్రాసన్. ఏకం బెండ్ యువర్ రైట్ లెగ్, ప్లేస్ అండర్ యువర్ రైట్ బటక్. ద్వే బెండ్ యువర్ లెఫ్ట్ లెగ్, ప్లేస్ అండర్ యువర్ లెఫ్ట్ బటక్. సిట్ ఇన్ వజ్రాసన్. యువర్ హిప్ షుడ్ టచ్ యువర్ లెగ్స్. మీ 2 కాళ్ళ మధ్య బొటన్ వేళ్ళు ఒకదాన్ని ఒకటి తాకేలాగా కూర్చోండి. అది కరెక్ట్ పోస్చర్. పాప కూర్చొని చూడండి. ఇప్పుడు 2 చేతుల్ని పూర్తిగా పైకి చాచుతూ త్రీని చత్వారి పూర్తిగా ముందుకోండి. నుదురు నేలకు తాకించండి వీలైతే. వీలు కాకపోతే మీ శరీరం వంగినంత మాత్రమే ఉంచండి. మీ పిరుదులు మాత్రం మీ హీల్స్ని తాకుతూ ఉండాలి. పంచ నెమ్మదిగా మీ శరీరాన్ని కూర్చునే స్థితికి తీసుకురండి, చేతులు అలాగే పైకి చాచుతూ. షట చేతులు రిలీజ్ చేయండి. సప్త కుడికాలు రిలీజ్ చేయండి. అష్ట ఎడంకాలు రిలీజ్ చేయండి. నౌ విల్ డూ ప్రోన్ ఆసన్స్. 2 చేస్తాం. డెమాన్స్ట్రేషన్ చూపిస్తాడు. ఆల్రెడీ మనకు తెలిసిందే భుజంగాసన్. దీంట్లో సరళ భుజంగాసన్ అనేది వాళ్ళు యాజ్ పర్ ప్రోటోకాల్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత శలభాసన్. ఓకే, భుజంగాసన్ కాంప్లిమెంటరీ శలభాసన్. ఓకే. ఏకం ప్లేస్ యువర్ బోత్ హ్యాండ్స్ beside to your ribs. Dve raise your upper body as per your stretch. ఇది భుజంగాసన్. సరళ భుజంగాసన్లో కమ్ లిటిల్ 50% ఆఫ్ యువర్ స్ట్రెచ్. మెల్లిగా కిందికి రా. ఇప్పుడు చేతులు తీసి
ఇలా చేతులు తీసేసిన మన శరీర పై భాగం కంఫర్టబుల్గా రైస్ చేసి ఉండగలిగితే అది సరళ భుజంగాసనం. మీరిప్పుడు డైరెక్ట్గా ఈ స్థితి వరకు వచ్చినా చాలు. మీకు కెపాసిటీ ఉంది అంటే ఫుల్ స్ట్రెచ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఆ పొజిషన్లో ఉంటే సరిపోతుంది. నౌ 3ని పూర్తిగా తల ఉంచు, చత్వారి చేతులు నార్మల్ స్థితికి తీసుకురావాలి. ఆ అబ్బాయికి మీకు ఐడియా ఉన్న కోసం చేతులు తీపించాను. మామూలుగా అయితే మనము చత్వారిలో తీసేస్తాం. ఇంకా శలభాసనంలో మన 2 చేతులు ఏకంలో తొడల క్రిందుగా సపోర్ట్ కోసం పెట్టుకుంటాం. ద్వేలో ప్రెషర్ అంతా మన అప్పర్ బాడీ మీద ఉంటుంది. కాళ్ళు 2 మోకాళ్ళ దగ్గర ఉంచకుండా వీలైనంత పైకి లేపాలి. మన గడ్డం నేలను తాకుతూ ఉండాలి. ఇది శలభాసనం. 3ని కాళ్ళు నార్మల్ పొజిషన్ తీసుకురా, చత్వారి చేతులు 2 రిలీజ్ చేయాలి. ఓకే, ఈ 2 ఆసనాస్ చేద్దాం. ప్రోన్ ఆసనాస్. సో బోర్లో పడుకొని ఇవి 2 చేసేటివి. ఇప్పుడే సుపాయిన్ కూడా చూపించేస్తాను, సో దట్ మీరు అవి కూడా కంటిన్యూటీలో చేసేద్దరు. ఆ డెమాన్స్ట్రేషన్ కూడా చూపించేస్తాను. సుపాయిన్లో సేతుబంధాసన, పవనముక్తాసన. సేతుబంధాసనలో ఫస్ట్ బోర్లో పడుకున్న తర్వాత ఏకం 2 కాళ్ళు మోకాళ్ళ వరకు మడిచి శరీరానికి దగ్గరగా తీసుకొస్తాం. ద్వేలో 2 చేతులతో మణికట్లను పట్టుకొని మన శరీర పై భాగాన్ని లేపుతాం. మన తల భుజం మీద సపోర్ట్ తీసుకుంటాం. తల భుజము నేల కానుకొని ఉంటాయి. మెడ దగ్గర నుంచి కింద భాగము మోకాళ్ళ వరకు ఆర్చ్ పొజిషన్లో వచ్చింది. అంటే మనకు వంతెన అంటారు కదా, ఫ్లైఓవర్, బ్రిడ్జ్. సో ఆ పోస్చర్. 3ని రిలీజ్ యువర్ అప్పర్ బాడీ, చత్వారి రిలీజ్ యువర్ లెగ్స్ అండ్ కమ్ టు నార్మల్ స్థితి. ఇది సేతుబంధాసన్. దీనికి కాంప్లిమెంటరీ పవనముక్తాసన్ సిరీస్ మనం మామూలుగా వార్మప్స్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా చేసే వాళ్ళకి తెలుసు. ఏకం బెండ్ యువర్ బోత్ లెగ్స్, బెండ్. ద్వే హోల్డ్ విత్ యువర్ హ్యాండ్స్ అండ్ రైజ్ యువర్ అప్పర్ బాడీ. ఇందాక మనము పొట్టని పైకి తీసుకొచ్చాం, ఇప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది, తల మిగిలిన భాగాలు దగ్గరకు వస్తున్నాయి. సో కాంప్లిమెంటరీ. ఈ 4 ఆసనాస్ సీక్వెన్స్లో చేసేస్తాం మనం ఇప్పుడు. ఓకేనా? రిలాక్స్. ఫస్ట్ 3ని రిలీజ్ యువర్ అప్పర్ బాడీ అండ్ హ్యాండ్స్, చత్వారి రిలీజ్ యువర్ లెగ్స్. ఓకే, పొజిషన్ ప్రోన్లో పడుకోండి. వీలైనంత వరకు మిగిలిన వాళ్ళ ఫేస్కు మన కాళ్ళు రాకుండా కొంచెం డిస్టెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇక్కడ మకరాసనంలో ఉండాలి పొజిషన్. అంటే మకరాసన అంటే 2 కాళ్ళు వెనక్కి చాపి ఉండి 2 చేతులు మడుచుకొని ఇలా పెట్టుకొని క్రాస్గా పెట్టుకొని మన గడ్డం దాన్ని తాకిస్తూ ఉండాలి. కాళ్ళు కూడా హీల్స్ ఒకదాన్ని ఒకటి చూసుకునేలాగా, అంటే ఇలా ఓపెన్ చేయాలి కాళ్ళు. ఎస్, వెరీ గుడ్. కొంచెం కాళ్ళ మధ్య డిస్టెన్స్ ఇస్తే అది మకరాసన అవుతుంది. ఈ పోస్చర్లో మనం పడుకున్నామంటే మనము హై రిలాక్సేషన్. చేతులు 2 ఇలా క్రాస్ చేసి గడ్డం ఇలా పెట్టాలి. ఇది రిలాక్సేషన్ పోస్చర్. మీరు ఈ స్థితిలో పడుకున్నారంటే మీరు డే అంతా ఎంత ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టి స్ట్రెస్ ఉన్నా మీ బాడీకి త్వరగా రిలాక్సేషన్ అనేది వస్తుంది. ఇక్కడి నుంచి మనము ప్రోనాసనాస్ చేస్తాం. కమ్ టు స్థితి. 2 కాళ్ళ దగ్గరికి చేర్చి మీ శరీరానికి ఇరువైపులా చేతులు ఉంచండి. ఫస్ట్ ఆసన భుజంగాసన్, సరళ భుజంగాసన్. ఏకం టేక్ యువర్ బోత్ హ్యాండ్స్ బిసైడ్ టు యువర్ రిబ్స్. మీ రిబ్స్కు పక్కన, మీ ఛాతీ పక్క ఎముకలకు పక్కగా చేతులు 2 పెట్టి ద్వేలో మీ శరీర పై భాగాన్ని మీకు ప్రెషర్ లేనంతగా పైకి లేపండి. లేపాలి. ఎస్, వెరీ గుడ్. ఇదే పొజిషన్లో ఉండాలి 2 సెకండ్స్. 3ని మీ బాడీని, అప్పర్ బాడీని రిలీజ్ చేయండి. నేల మీదకి తీసుకొచ్చి పెట్టండి. చత్వారి చేతులు రిలీజ్ చేయండి. ఇప్పుడు శలభాసన వేస్తాం. ఏకం మీ 2 హస్తాలని
మీ తొడల కిందుగా సపోర్ట్కి తీసుకెళ్తాం. ద్వేలో మన అప్పర్ బాడీ మీద ప్రెషర్ ఉంటుంది. గడ్డం నేలకు తాకిస్తూ మన కాళ్ళని వంచకూడదు, మోకాళ్ళ దగ్గర వంగకూడదు. ఎంత వీలైతే అంత పైకి లేపాలి. జస్ట్ ఒక్క వేలంత లేపినా కూడా గ్రేటే. మీరేం ఫుల్గా లేపాలనేం లేదు. కొందరికి శరీరం సహకరిస్తుంది, పూర్తిగా లేపుతారు. ఓకే. 3ని కాళ్ళు రిలీజ్ చేయండి, చత్వారి చేతులు రిలీజ్ చేయండి. నౌ విల్ గో ఫర్ సుపాయనాసన్. నెమ్మదిగా ఇటు పడుకోండి, వీపు నేల కానేలాగా తిరిగి పడుకోండి. ఏకం. ఫస్ట్ స్థితి, కాళ్ళు 2 దగ్గరకు చేర్చి శరీరం దగ్గరగా ఉంచుకొని ఏకం. 2 కాళ్ళు మోకాళ్ళ దగ్గరకు మడిచి మీ శరీరానికి దగ్గరగా తీసుకురండి. ద్వే, మీ మడమలను పట్టుకోవాలి, యాంకిల్స్ని మీ చేతులతో పట్టుకోవాలి. నెమ్మదిగా మీ శరీర పై భాగాన్ని పైకి లేపాలి. మీ పొట్ట, మీ ఛాతిని, మీ భుజాలు, తల మాత్రం నేలను తాకి ఉండాలి. వీలైతే లేపండి, వీలు కాని వాళ్ళు ఓన్లీ కాళ్ళను మాత్రం తాకండి. దయచేసి కొత్తగా చేసేవాళ్ళు ఎక్కువ స్ట్రెచ్ చేయొద్దు, అలవాటు లేకుండా. 3ని నెమ్మదిగా అప్పర్ బాడీ రిలీజ్ చేయండి. చత్వారి చేతులు వదిలేసి కాళ్ళను నార్మల్ స్థితికి తీసుకురండి. ఇప్పుడు మనము పవనముక్తాసన వేస్తాం. ఏకం. 2 కాళ్ళు ఫోల్డ్ చేసి మోకాళ్ళ వరకు చేతులతో పట్టుకుంటాం. ద్వే, మన శరీరాన్ని, మన తలను, గడ్డాన్ని మన మోకాళ్ళకు తాకించేలాగా పైకి లేపుతాం. ఇది కాంప్లిమెంటరీ. 3ని మీ శరీరాన్ని నెమ్మదిగా నేలకు అంచండి, చత్వారి కాళ్ళు రిలీజ్ చేసేయండి. ఇప్పుడు మనము మీ అందరి ఫేవరెట్ శవాసన వేద్దాం. 2 కాళ్ళ మధ్య 1 అడుగు దూరం ఉండాలి. 2 చేతులు అరచేతులు ఆకాశం చూసేలాగా మీ శరీరాన్ని నేలకు అప్పగిస్తున్నట్టు పూర్తిగా డ్రాప్ అవుట్ చేయండి. మీ శరీరం పూర్తిగా నేల స్వాధీనంలో ఉండాలి. నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ మీ శరీరాన్ని విశ్రాంతికి లోనయ్యేట్లు చేద్దాం. శారీరకంగా ఎటువంటి కదలికలు అవసరం లేదు. మానసికంగా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుదాం. మీ 2 కళ్ళు నెమ్మదిగా మూసుకోండి. మీ దృష్టిని మీ కాళ్ళ మునివేళ్ళ మీదికి తీసుకురండి. మానసికంగా మీ కాళ్ళ మునివేళ్లకు విశ్రాంతి కల్పించండి. మీ దృష్టిని మీ 2 పాదాల మీదికి తీసుకురండి. మానసికంగా మీ 2 పాదాలకు విశ్రాంతి కల్పించండి. మీ దృష్టిని మీ పిక్క కండరాల మీదికి తీసుకురండి. మానసికంగా విశ్రాంతిని కల్పించండి. రిలాక్స్, ఆరామ్ సే. మీ దృష్టిని మీ తొడ కండరాల మీదకి తీసుకురండి. మీ 2 తొడల కండరాలకు విశ్రాంతి కల్పించండి. రిలాక్స్, ఆరామ్ సే. మీ దృష్టిని మీ నడుము కండరాల మీదకి తీసుకురండి. మానసికంగా విశ్రాంతి కల్పించండి. ఇదే స్థితిలో 1 సెకండ్ ఆగి నెమ్మదిగా చేయి సపోర్ట్తో లేచి కూర్చోండి.
ఎవరు మాట్లాడొద్దు. మీరిప్పుడు క్యూఆర్టీకి లోన్ అయ్యారు, అంటే క్విక్ రిలీఫ్ టెక్నిక్. ఈ టెక్నిక్ ద్వారా మనము రాత్రి 10 గంటల సేపు పడుకుంటే ఎంత రిలీఫ్ ఉంటుందో, మనం పూర్తి కాన్సన్ట్రేషన్తో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే అంత రిలీఫ్ ఉంటుంది. సో ఇంత రిలీఫ్ వచ్చిన తర్వాత హడావిడిగా మన శరీరాన్ని మూమెంట్స్కి తీసుకురాకూడదు. బీ రిలాక్స్డ్. ప్రాణాయామ శ్లోకం చెప్పి భ్రామరి ప్రాణాయామ చేసుకుందాం ఈరోజు. యాక్చువల్గా ప్రాణాయామాలో చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్నీ చెప్పడానికి, మొత్తం నేను నేర్చుకున్న సబ్జెక్ట్ చెప్పడానికి కనీసం 2 నెలలు పడుతుంది. ఓకే, 2 నెలల కాలం పడుతుంది. 2 నెలల కాలం పడుతుంది. కంటిన్యూటీలో 1.5 అవర్ ఎవ్రీ డే స్పెండ్ చేస్తే 2 మంత్స్ టైంలో కంప్లీట్ ప్రొసీజర్స్ నేర్పించవచ్చు. సాధన అనేది జీవితకాలం జరగాలి. మనకు గురువుగారు చెప్పారు కదా, శ్రీనివాస్ కృష్ణ సార్, ఆయన చెప్పినట్టు వితౌట్ బ్రేక్ కంటిన్యూటీలో ఎప్పుడు సాధన చేస్తామో మనం అన్ని రకాల లాభాలు పొందడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనము ప్రాణాయామ చేస్తాం. ప్రాణాయామలో 2 టైప్స్ ఉంటాయి. మనము సింపుల్ భ్రామరి ప్రాణాయామ చేస్తాం. తర్వాత ప్రాణాయామ ముద్రతో చేసేది ఉంది, అది కూడా చెప్తాను. సైము మనకు సపోర్టివ్గా ఉంటే. ఎంతమందికి ఆకలిగా ఉంది? అందరికీ ఆకలిగా ఉందా? ఎవరికి ఆకలి లేదా? అయితే ఉండిపోదామా ఇంకొక గంట సేపు? చాలా ఉన్నాయి చేసుకోవాలంటే. వద్దా? ఓకే, లేట్ అయింది, స్టార్ట్ లేట్ అయింది. ఎస్ ఇది రోజు స్పెషల్ కాబట్టి ఇది స్పెషల్ జ్ఞాపకార్థం ఇలా చేసాం. రోజు టైంకి స్టార్ట్ అయ్యేది, రోజు టైంకి క్లోజ్ అయ్యేది. ఓకే, సో ఇప్పుడు భ్రామరిలో చిన్ముద్ర వేసుకొని మన 2 మోకాళ్ళ మీద మన చేతులు ఉంచాలి. చిన్ముద్ర వచ్చి మన చూపుడు వేలుకు బ్రొటన వేలు టిప్ పాయింట్స్ టచ్ అవుతుంది. ఇది మామూలుగా తపస్థితి అని కొందరంటారు, శాంభవి ముద్ర అని కొందరంటారు, చాలా నేమ్స్ ఉన్నాయి. ఇందులో ఈ 2 వేళ్ళు ఒకదానికొకటి టచ్ అవుతా 0 షేప్, రౌండ్ షేప్ క్రియేట్ చేస్తుంది. 3 వేళ్ళు ఒకదాన్ని ఒకటి రిలాక్స్డ్గా తాకి ఉంటాయి. ఇట్లా సపరేట్ చేయొద్దు, తాకి ఉంచండి. ఇది చిన్ముద్ర. మనం ముద్ర మాత్రం గమనించుకోండి, చేతులు ఫ్రీగా ఉండొచ్చు. మన హస్తాలు మాత్రం ముద్రలో ఉండి మోకాళ్ళ మీద ఉంటాయి. నెమ్మదిగా కళ్ళు పూసుకోవాలి. గాలిని మనము బయటికి లాగొచ్చు. గాలిని మనము 2 పెదవులు ఒకదానికొకటి పూర్తిగా ఆనించి ఒక చప్పుడు చేస్తామన్నమాట. ఎట్లాగైతే భ్రమరము అని జుంకారం చేస్తుందో మనం కూడా అలా జుంకారం చేస్తూ గాలిని బయటికి వదులుతాం. మళ్ళీ గాలిని పీలుస్తాం, మళ్ళీ జుంకారం చేస్తాం. ఇట్లా ఒక 3 టైమ్స్ చేద్దాం. ఓకే, ఫిల్ యువర్ స్టమక్, స్లోలీ క్లోజ్ యువర్ ఐస్, ఫిల్ యువర్ స్టమక్ విత్ ఎయిర్, స్టార్ట్, బ్రీత్ అవుట్ విత్ సౌండ్. Second round, fill your stomach with air. Start, breathe out with sound.